హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి వ్లాగ్స్. కాదండి, ఇది వీడియో. ఈ టాపిక్ మీద వీడియో చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. చాలా టాపిక్స్ అలాగే అనుకుంటాను నేను, అందుకనే చాలా వీడియోస్లో నేను ఇలా చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ డిలే చేయకుండా, ఎక్కువ ఆలోచించకుండా సడన్గా ఇంకా నాకు అసలు దీని గురించి మాట్లాడాలి అనిపించింది. అందుకనే ఇలాగా జస్ట్ ఇలా పైకి వచ్చి కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఫస్ట్లీ రమ్యకి అండ్ మాధవికి మై థ్యాంక్స్ అండి. దే హ్యావ్ బీన్ మై సబ్స్క్రైబర్స్ సిన్స్ అ వెరీ లాంగ్ టైము. ఈ వీడియోలో నేను చేస్తున్న కొంచెం కంటెంట్ యొక్క ఇన్పుట్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంటెంట్తో పాటు నేను కూడా ఇంకొంచెం రీసెర్చ్ చేసి అయితే ఈ వీడియోని మేము ముందుకు తీసుకుని వస్తాను. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అనమాట. మనం కూడా 10 మందికి యూజ్ అయ్యేలాగా మంచిగా ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇట్స్ లైక్ ఇట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్. సరే అయితే ఇప్పుడు మీరు అమెరికా వచ్చారు, కొత్తగా యూఎస్ వచ్చారు, ఆర్ కొత్తగా ఏదైనా కంట్రీకి వెళ్ళారు. సమ్టైమ్స్ వీసా రెస్ట్రిక్షన్స్ వల్ల మనకు అసలు ఏం పని చేయాలో కూడా అర్థం కాదనమాట. దానివల్ల డెఫినెట్గా అమ్మాయిలకి బాగా డిప్రెసింగ్గా ఉంటుంది, లైక్ చాలా చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ సంబడి వేర్ ఇండియాలో మీరు పనిచేసి వచ్చి ఇక్కడ వచ్చేసరికి ఏమీ చేయలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కాదు. మనం ఫస్ట్ ఆప్షన్కి వచ్చేద్దాం, విచ్ చాలామంది అమ్మాయిలు చేస్తారు. అదేంటంటే ఎడ్యుకేషన్. ఏదో ఒక ఎడ్యుకేషన్, మాస్టర్స్ ఎడ్యుకేషన్, విచ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ డూ. సో మీరు అమెరికా రాగానే మీరు F1 వీసా మీద కన్వర్ట్ అయ్యి మీరు మాస్టర్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ దీనికి మనీ అవసరము. సో ఒకవేళ మీ హస్బెండ్ గనక ఆర్ మీ పేరెంట్స్ గనక ఆర్ మీరు ఇండియా నుంచి వర్క్ చేసి వచ్చి మీరు మనీ సేవ్ చేసుకున్నారు అంటే ఆ మనీని యూస్ చేసి కానీ అమెరికాలో అయితే మీరు మాస్టర్స్ చేయొచ్చు. నౌ H4 వీసా మీద మాస్టర్స్ కనుక చేస్తే మీకు ఓపీటీ కార్డ్ రాదు. ఓపీటీ కార్డ్ రాకపోతే మీరు యూఎస్లో వర్క్ చేయలేరు. సో మీరు H4 నుంచి F1 వీసాకి కన్వర్ట్ అయ్యి దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఓవర్ హియర్. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1 అండి. నౌ మాస్టర్స్ ఒక్కటే కాకుండా ఒకవేళ మీరు ఏదైనా రీజన్లో మాస్టర్స్ చేయలేకపోతున్నారు కానీ మీరు వర్క్ చేసి వచ్చారు, జావాలో వర్క్ చేశారు, .NETలో వర్క్ చేశారు, ఆర్ ఎనీ అదర్ డేటాబేస్ టూల్స్, మీరు వర్క్ చేసిన జావా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో మీకు ఇప్పుడు కనుక టైం ఉంటే స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. కొత్తగా ఏం వచ్చింది మార్కెట్లో అనాలిసిస్ చేయాలి, నన్ను అడిగితే నేను చెప్పలేను. బికాస్ ఇప్పుడు కరెంట్ ఏం ట్రెండింగ్లో ఉందో నాకు తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు మార్కెట్లో లేను. ఆల్రెడీ ఏం జాబ్లో అయితే ఉన్నానో అదే జాబ్లో జాయిన్ అయ్యాను. సో మీరు నెట్వర్కింగ్ చేసుకోండి, లైక్ చుట్టుపక్కల ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏది బాగుంది, ఏది దేనిట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కన్సల్టెన్సీలో మీ దగ్గర ఉన్న కన్సల్టెన్సీస్ని రీసెర్చ్ చేయవచ్చు మీరు, ఆర్ఎల్స్ కేస్ స్టడీస్ చేయటము, లేకపోతే చిన్న చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అందులో అప్డేట్ చేసుకుంటూ ఉండండి. సో ఆల్ ఆఫ్ దిస్ మీరు మీ ఖాళీ సమయంలో చేయొచ్చు అనమాట, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవచ్చు. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. బికాస్ ఇండియాలో ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారో కొంచెం ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, మనకి లాంగ్వేజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలో అవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మనీ గురించి ఆలోచించకుండా చాలా చెయ్యొచ్చు. అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే నేను ఇక్కడ అంతా కింద కూడా లింక్స్ ఇస్తానండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా సబ్ టైటిల్స్లో మెన్షన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. వాలంటీరింగ్ అనేది జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ కాకుండా మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్లో కూడా మీరు వాలంటీరింగ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. డిఫరెంట్ వాటి మీద మీకు ఎడ్యుకేషన్ మీద ఉంటాయి, ఐటీ రంగంలో ఉంటాయి, లేకపోతే హెల్త్ కేర్లో ఉంటాయి, లేకపోతే ఆర్ట్ క్రియేటివ్ సైడ్లో ఉంటాయి, హాస్పిటల్స్లో యూ కెన్ వాలంటీర్, స్కూల్స్లో యూ కెన్ వాలంటీర్, లైక్ దేర్ ఇస్ లైక్ సో మెనీ ఆప్షన్స్. ఇదే కాదనమాట, హ్యూమన్ కేర్, ఆర్ట్ అండ్ కల్చరు, యానిమల్స్, ఎడ్యుకేషన్ మీద, లిటరసీ, సోషల్ రైటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇంకా అసలు బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు చూడాలి, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో దాని జిప్ కోడ్ ఇచ్చేసి మీరు సర్చ్ చేస్తే డెఫినెట్గా మీకు దొరుకుతాయి. దీనివల్ల ఏంటంటే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అనమాట, కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. చాలా లోన్లీగా ఫీల్ అవుతారు కదా చాలామంది, ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు అని. సో మీరు కొంచెం మీ ఇంటి నుంచి స్టెప్ అవుట్ అయ్యి ఏదైనా కనుక చేయగలిగితే అప్పుడు కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి, మీరు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హూ నోస్ వాట్ మోర్ ఆపర్చునిటీస్ యూ గెట్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ నెట్వర్కింగ్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అది మీరు యంగ్ ఏజ్ నుంచి తెలుసుకుంటే మంచిది. అది మన చిన్నప్పుడు మనకి నేర్పించారు అనమాట. ఇప్పుడున్న కాలంలో మెయిన్ కావాల్సింది మనం ఎంత నెట్వర్క్ చేసుకుంటాం, ఎంత సోషల్గా విషయాల్ని తెలుసుకుంటే మనకు కూడా అన్ని గేట్స్ ఓపెన్ అవుతాయి అనమాట.
అనమాట కొత్త కొత్త రంగంలో బోల్డని చేయటానికి. కానీ గుర్తుపెట్టుకోండి, వాలంటీరింగ్ వల్ల మనకి మనీ రాదు. ఇట్స్ ఓకే. అస్తమానం మనీ గురించి ఆలోచించక్కర్లేదు. కానీ దీనివల్ల బోలెడన్ని స్కిల్ సెట్ కూడా మీకు పెరుగుతుందనమాట. అండ్ ఫ్యూచర్‌లో రెఫరెన్స్‌గా మీరు యూజ్ చేయొచ్చు. అంటే నేను సో అండ్ సో ప్లేస్ దగ్గర వాలంటీరింగ్ చేశాను. ఇప్పుడు కెరియర్ గ్యాప్ వస్తుంది కదా చాలామందికి. మీరు కెరియర్ గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ గనుక వెళ్లారంటే వాళ్ళు అడుగుతారు, మీకు కెరియర్ గ్యాప్ ఎందుకొచ్చిందని. హానెస్ట్‌గా చెప్పొచ్చు మీరు, నాకు వీసా ఇష్యూస్ వల్ల నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది. కానీ నేను నా గ్యాప్‌ని ఏ విధంగా యూజ్ చేసుకున్నాను? న్యూ మామ్ గనక మీరైతే చెప్పొచ్చు, నేను నా కిడ్‌కి టైం ఇచ్చాను. అందువల్ల నేను బ్రేక్ తీసుకున్నాను. వెరీ వ్యాలిడ్ రీజన్. కానీ ఆ రీజన్ కాకుండా వేరే ఏదైనా రీజన్ అవుతే ఓకే. ఈ గ్యాప్‌లో మీరు ఏమేం చేశారు అని గనక వాళ్ళు అడిగితే మీరు హ్యాపీగా ఇయన్నీ చూపించొచ్చనమాట. నేను సో అండ్ సో ప్లేసెస్‌లో వాలంటీరింగ్ చేశానని. ఇంకొకటేంటంటే మనం వాలంటీరింగ్ గనుక చేస్తే మనకి తెలియని ప్యాషన్స్ కూడా బయటకొస్తాయి. అమెరికాలో ప్రతి కమ్యూనిటీలోనూ ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి. ఫ్రీ ఈవెంట్స్ ఉంటాయి. మీరు ఫేస్‌బుక్‌కెళ్ళండి. ఫేస్‌బుక్‌లో ఈవెంట్స్ అని కొట్టండి. బోలెడన్ని ఫ్రీ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ యోగా క్లాసెస్ దగ్గర నుంచి, జుంబా క్లాసెస్ దగ్గర నుంచి, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, దేర్ ఆర్ సో మెనీ అనమాట. అండ్ దెన్ ఇమాజిన్ గెటింగ్ టైమ్ టు రిలాక్స్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ హెల్త్. ఇస్ ఇన్ దట్ సచ్ అన్ అమేజింగ్ థింగ్. సో హ్యాపీగా మీరు హెల్త్ పట్ల మీరు కాన్సంట్రేట్ చేయొచ్చు. ఫ్రీగా పక్కన ఏమైనా ఉంటే అది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. అంటే మనం వైఎంసీలో జాయిన్ అవ్వాలన్నా, ప్లానెట్ ఫిట్నెస్ జిమ్‌కి వెళ్తాం కదా మేము, అది ఓన్లీ $10, $10 ఆర్ $20 అంతే. ఎంత చీపు. సో అక్కడ మీకు ఇనీషియల్‌గా ట్రైనర్స్ ఉంటారు. దాని తర్వాత మీరే ఏదో ఒకటి చేయొచ్చు. సో మన హెల్త్ పట్ల కూడా మనం ఎన్ని చేయొచ్చో అనమాట మనం ఖాళీ సమయంలో. ఇప్పుడు నేను ఇంతవరకు బేసిక్‌గా అదే చేశాననమాట. అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్. అసలు నేను ఫిట్ టు ఫైనాన్స్ గురించి కూడా అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. ఈ ఇయర్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అది. మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం కొంచెం డీప్‌గా ఆలోచిస్తే మనకు యాక్చువల్‌గా ఏమి ఇష్టమో లైఫ్‌లో చేయటం అలాంటివి మనం తెలుసుకుంటూ ఉంటాం. సో మంచి బుక్స్ చదవండి. రీడ్ లాట్స్ ఆఫ్ బుక్స్. గో అవుట్, సోషలైజ్. మీ చుట్టుపక్కల ఏం ఫ్రీ ఈవెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా చెక్అవుట్ చేసేయండి. సో మీకైతే బోల్డ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. బై ద వే, ఫిట్ టు ఫైనాన్స్‌లో ఎటువంటి మిస్‌కమ్యూనికేషన్ కూడా చేయాలని లేదు. మేము ఈ ప్రోగ్రామ్‌ని రెఫర్ చేయటం వల్ల మాకు వచ్చేసే మనీ ఏమీ లేదండి. ఇన్‌ఫ్యాక్ట్ గణేష్ అండ్ వి వాంట్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద కమ్యూనిటీ అట్‌లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ బ్యాచెస్, రైట్? ఎందుకంటే మేము కూడా ఈ జర్నీలో ఉన్నాం. నాకు కూడా కొంచెం వెయిట్ తగ్గాలని ఉంది. డైరెక్ట్‌గా ద ఓనర్స్ రీచ్డ్ అవుట్ టు అస్. మేమే యాజ్ ఎ ఫ్యామిలీగా యూ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ కదా ప్రోగ్రామ్, ఇంకెందుకు థర్డ్ పార్టీ అని చెప్పేసి. అండ్ ఇలా ఉందనుకోండి, మీకు అంటే నా సబ్స్క్రైబర్స్‌కి ఎవరైతే నన్ను నమ్మి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ 100% ట్రస్ట్ అనమాట. అంటే మీకు మంచి సర్వీస్ అందేటట్టు చూడటం అనేది నాది, గణేష్ బాధ్యతగా మేము తీసుకున్నాము. మీరు నమ్మకపోతే మార్నింగ్ మాకు జూమ్ కాల్స్ అయినాయి చూడండి. ఇక్కడ మీకు కొన్ని పెడతాను పిక్చర్స్. సో ఫుల్ ఆన్ జూమ్ కాల్స్ అనమాట. అంటే ఎవరెవరు ఉన్నారు, డైటీషియన్స్, ఎవరెవరు ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు మీరు సహాయం చేస్తున్నారు, అంతా మేము ఉండి దగ్గరుండి అంతా చూసుకుంటున్నాం అనమాట. దట్ టు గివ్ యూ అవర్ సబ్స్క్రైబర్స్ ద బెస్ట్ సర్వీస్. ఫైనాన్స్ అండ్ ఫిట్నెస్ కమ్యూనిటీలో చెయ్యాలనేది మాకు చాలా చాలా ఉందన్నమాట. ఐ ఆమ్ ఏ గర్ల్ హూ లవ్స్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. పునర్వి స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాకు వీలైనంత వరకు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అంటే కిక్ వచ్చేస్తుంది అనమాట. ఇట్ జస్ట్ గివ్స్ మీ సో మచ్ జోష్. సో ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇద్దరిని కూడా తీసుకున్నాం మేము పునర్విలో. నేను పొజిషన్ పెట్టకముందే చాలా అప్లికేషన్స్ వస్తాయి అనమాట. మేము పునర్వికి పని చేయవచ్చా, నాకు ఇది ఉంది అని చెప్పేసి అడుగుతారు. అలా అడిగిన వాళ్ళకే నేను ఇస్తున్నాను. బికాస్ పొజిషన్ పెట్టే అవకాశం రాకుండానే ఫిల్అప్ అయిపోతున్నాయి పొజిషన్స్. కొంచెం శాలరీ ఇంక్రీజ్ చేస్తానని అన్నా సరే, దే ఆర్ వాట్, వీ నో హౌ మచ్ యు ఆర్ మేకింగ్ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ టు అస్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఇస్తున్నారు అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్తారు. అంటే మంచిగా ప్లాట్ఫామ్ని నమ్మి ఇష్టపడి చేసేవాళ్ళే ఉన్నారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మేము కూర్చుని కష్టపడి ఇలా మంచి ట్రైనర్స్ని తీసుకుని రావటం. ఐ లిటరలీ స్పోకెన్ విత్ దెమ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ డేస్. ఎన్నిసార్లు మీటింగ్స్ అయినాయో, మీరు ఇది చేస్తారు కదా, ఐ వాంట్ దిస్ టు బీ డన్ ఫర్ మై సబ్స్క్రైబర్స్, ఇది చెయ్యాలి, నో నాకు ఈ కేర్ కావాలి, మీరు ఇది ప్రొవైడ్ చేయాలి, ఇది కూడా ప్రొవైడ్ చేయాలి, అది కూడా ప్రొవైడ్ చేయాలని లిటరల్గా అలా బుర్ర తినేసాను నేను. అండ్ దెన్ మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే యూ కెన్ టెల్ మీ డైరెక్ట్లీ, వాట్, నేను మీ పేరు మీద చెప్పి జాయిన్ అయ్యాను కానీ ఇది నాకు అవ్వలేదు అని యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు డూ ద బెస్ట్ టు పీపుల్
who actually trust me. So this is a way which I felt నేను ఇంకా ఇంకొంతమంది ఎంప్లాయ్ చేయొచ్చు. ఐటీ జాబ్ అనేది మేమిద్దరము is something which as a డ్యూటీగా we do and we earn pretty good. So why would we run after earning more money? That's not our concern. మాకున్న ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చే వీఆర్ బిల్డింగ్ దిస్ ప్లాట్ఫామ్స్. బీ ఇట్ పునర్వి, ఇప్పుడు గణేష్ కున్న ఇంట్రెస్ట్ ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్ మీద ఏదో చేయాలన్న ఆలోచనతో హీఈస్ డూయింగ్ దిస్. ఓకే సారీ, ఇప్పుడైతే మనం మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. నేను పేర్లు మర్చిపోతున్నాను, అందుకే నేను 3 ప్లాట్ఫామ్ పేర్లు అయితే చూసి చెప్తాను. ఒకటి వచ్చేసి స్కోరు, ఇది మార్కెటింగ్ అండ్ ఆంటర్ప్రెనర్స్ కోసం. సో ప్లీజ్ గో స్కోర్ అని చెప్పేసి టైప్ చేయండి. యాక్చువల్గా మీరు టైప్ చేయలేను, కింద అన్ని లింక్స్ ఇస్తాను మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాచ్ అ ఫైర్, ఇట్స్ కాల్డ్ క్యాచ్ అ ఫైర్. ఇది ఫర్ ప్రొఫెషనల్స్ ఇన్ ఎనీ ఫీల్డ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జంప్ స్టార్ట్, దిస్ ఇస్ ఫర్ టీచర్స్. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ 4 వెబ్సైట్స్ ఒకసారి వెళ్ళి రిసర్చ్ చేయండి. బోల్డ్ ఆపర్చునిటీస్ అయితే మీకు దొరుకుతాయి ఏదో ఒకటి చేయడానికి మీరు ఖాళీగా ఉన్న టైంలో. మనకి లింక్డ్ఇన్ ద్వారా ఇంటర్న్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఏ కంపెనీలో అయితే మీకు ఇంటర్న్షిప్ దొరికిందో ఆ కంపెనీ తోటి మీరు ఫ్యూచర్లో జాబ్ చేయకూడదు అనమాట. అది రూలు. Because as law states, you should not expect any kind of money related returns అనమాట when you are doing internship in LinkedIn, బికాస్ అది కేవలం మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు చేసేదే తప్పించి ఇట్స్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో అదే కంపెనీలో అయితే మీరు పనిచేయకూడదు. తర్వాత మీకు వచ్చిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మీరు ఇంకొక కంపెనీలో అయితే జాబ్ ఎత్తుక్కోవచ్చు. అప్పుడు జాబ్ ఎత్తుకున్నప్పుడు మీరు ఇది చూపించవచ్చు అనమాట. నేను నా బ్రేక్ టైంలో ఎడిట్ సో అండ్ సో అని అయితే మీరు చూపించవచ్చు. నా ఇంకొకటి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ సైడ్ హజిల్స్ కూడా చేయొచ్చు. మీరు 20s ఉన్నా 30s ఉన్నా సరే బోల్డ్ అని సైడ్ జాబ్స్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్, ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయటం, గ్రాఫిక్ డిజైనింగ్ చేయటం, లేకపోతే కంటెంట్ రైటింగ్ కూడా ఇప్పుడు అది అసలు చాలా పాపులర్ అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ సోషల్ మీడియా, రైట్. లైక్ నాకు లేటెస్ట్గా వచ్చిన రెజ్యూమ్ ఏంటంటే దర్ ఇస్ వన్ ఆఫ్ దిస్ గర్ల్ హూస్ వెరీ గుడ్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ షీ జస్ట్ వాంట్ డూ దిస్ యాజ్ పార్ట్ టైమ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్ హజిల్, రైట్. యూ డోంట్ నో అది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో. అక్కడ వెనకాల చూస్తున్నారా, లైక్ దట్ రూమ్ ఓవర్ దేర్ కర్టన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏముందో తెలుసా, ఐ హ్యావ్ మై బ్యూటీ పార్లర్ ఓవర్ దేర్. నేను కొన్ని ఇయర్స్ అక్కడ నేను సర్వీసెస్ చేశాను. మీకు చూపిస్తాను ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ రూమ్ టూర్, నా మొహం రూమ్ టూర్ అది ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ ఐ విల్ డెఫినెట్లీ షో యూ దట్ గైస్. దేర్ ఇస్ మై స్పా బెంచ్ ఓవర్ దేర్. వై డూ యూ థింక్ ఐ డిడ్ దట్? ఐ వాస్ హ్యావింగ్ అన్ ఐటీ జాబ్, బట్ వై డిడ్ ఐ డూ దట్? బికాస్ దట్ వాస్ సంథింగ్ విచ్ ఐమ్ రియలీ ప్యాషనెట్ అబౌట్. బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఇషిత పుట్టిన తర్వాత కూడా నేను జాబ్ చేసి ఇంటికి వచ్చి హ్యాపీగా తనతోటి స్పెండ్ చేసి, తను పడుకున్న తర్వాత 8:30, 9కి ఇషిత పడుకునేది. 9 o'clockకి ఐ యూస్ టు టేక్ ఇన్ క్లయింట్స్ అంటే అమెరికన్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు. నాకు బ్యూటీ సర్టిఫికేట్ నేను కాలేజ్ అయిన తర్వాత ఇండియాలో సర్టిఫికేషన్ చేశాను 3 months అనుకుంటా. ఇప్పుడు యూజువల్గా మనకి కాలేజ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళడానికి టైం గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి ఆలోచించి మనం పాకెట్ మనీ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను బ్యూటీ సర్టిఫికేట్ చేశాను అనమాట. సో మొత్తం ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసేదాన్ని. మరి అన్నోన్ పీపుల్కి అయితే నేను అంటే ఆ లెవెల్లో అయితే ఎప్పుడు చేయలేదు. థ్రెడింగ్ ఇస్ లీగల్ ఓవర్ హియర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సర్టిఫికేషన్, యు ఆర్ లీగల్ టు డూ థ్రెడింగ్ ఇన్ అవర్ స్టేట్. సో నేను థ్రెడింగ్ అందరికీ చేసేదాన్ని అనమాట. నాకు చేసుకోవటం రాదు, బట్ వేరే వాళ్ళకి చేయటం వచ్చు. సో అలాంటి సైడ్ హజల్స్ ఇట్స్ గుడ్ టు హ్యావ్, రైట్. సో ఎక్స్ప్లోర్ చేయండి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటో. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్డ్ ప్రెస్ అని ఉంటుంది. వేరే ఏంటంటే మీరు అది ఒక యాప్ అనుకుంటా, డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ఎ బ్లాగ్, రైట్. ఇవన్నీ యూజ్ అవుతాయండి, ఎప్పుడొకప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే నేను ఆరామ్గా నెట్ఫ్లిక్స్ చూస్తూ లేకపోతే ఇంకా అదే పనిగా కూర్చొని బ్రౌజింగ్ చేస్తే ఏముంటుంది, ఏంటి యూజ్ లైఫ్లో? ముందుకు వెళ్తారా మనం, ముందుకు వెళ్ళగలుగుతామా? ఫర్గెట్ అబౌట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ విత్ మనీ, ఓకే. మనీ పక్కన పెట్టేయండి. ఈవెన్ స్పిరిచువల్గా కూడా are you going to step forward? No, right? So do the things which actually make you feel alive, like traveling, reading amazing books, experiencing new cultures, kotta people ni kalavatamu, bayatiki step out cheyatamu, networking chesukotamu, enhance your skills, learn a new hobby, figure out what you're passionate about. Now for women, I get some messages where there are some women who are not able to do things because partner assala support cheyaru anamata, or they have like this huge రెస్ట్రిక్షన్స్. డిటెక్టివ్లో ఉంటారు కొంతమంది హస్బెండ్స్, నువ్వు ఏం చేస్తున్నావు అని డౌట్ పడుతూ ఉంటారు. సైకోస్ అంటాం అనమాట వాళ్ళని. ఐ విష్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ దెమ్,
బట్ నేను ఏం చేయగలుగుతానో అది చేస్తున్నానండి. నేను కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్స్‌ని సజెషన్స్ కూడా ఇవ్వలేను కదా! నాకు చాలా బాధొచ్చేస్తుందనమాట. లైక్ ఎలా సాల్వ్ చేయాలి? నేను చాలామందికి నా ఇన్‌స్టాగ్రామ్ ఫిట్ టు ఫైనాన్స్ గానీ, లేకపోతే ఇది గానీ ఎవరు చెక్ చేయరండి. అది నా పర్సనల్. నాకు టీమ్ లేదు. ఎంతమందికి నేను వాయిస్ మెసేజెస్ ఇస్తున్నాను ఈ మధ్య. ఇదివరకు టైప్ చేసేదాన్ని. ఇప్పుడు చెయ్యి పెట్టేసి వాయిస్ మెసేజెస్ ఇస్తున్నాననమాట. అంటే మేము సో అండ్ సో సిట్యుయేషన్‌లో ఉన్నాం. దాని నుంచి బయటపడాలి ఎలాగో తెలియట్లేదని. కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాను కానీ ఫుల్‌గా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేయలేను కదా! కానీ యంగ్ గర్ల్స్ మీరు గనక చూస్తున్నారంటే ఒకళ్ళని పెళ్లి చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. ఆ అబ్బాయి నాకు కరెక్టా? రాంగా? ఆ అబ్బాయి అసలు నన్ను బ్రతకనిస్తాడా? ఏమైనా చేయనిస్తాడా లైఫ్‌లో? సో, ఇయన్నీ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ మ్యారీ ఎ గాయ్. ఓకే. పెళ్లి చేసేసుకున్నారు. మీరింకా పిచ్చగా సఫర్ అవుతున్నారు. ఫిజికల్‌గాను, ఎమోషనల్‌గాను సఫర్ అవుతున్నారు. డిపెండెంట్‌గా వచ్చేస్తారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అమెరికా వచ్చేస్తారు. ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. యూ ఫీల్ లైక్ ఎ బర్డ్ ఇన్ ద కేజ్. అలాంటి అమ్మాయిలు కూడా ఎంతమందున్నారో. టేక్ హెల్ప్ గైస్. ఎవరిని సంప్రదించొచ్చు మీరు. ఆ లింక్స్ కూడా మీకు ఇస్తాను. యు ఆర్ ఫేసింగ్ డొమెస్టిక్ వయలెన్స్. యూ డోంట్ నో వేర్ టు గో. కాంటాక్ట్ గైస్. కొన్ని లింక్స్ ఇస్తాను కింద. ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఇలా జీవితం బ్రతకాల్సిన అవసరం మీకు లేరు. మీ అంతటా మీరు నాకు హెల్ప్ కావాలి, నాకు ఈ జీవితం వద్దు అని గనక మీరు అనుకుంటే యూ విల్ ఫైండ్ హెల్ప్. లేదు నాకు ఇదే జీవితం కావాలి, ప్రపంచం ఏమనుకుంటుందో, నా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళను యాక్సెప్ట్ చేయరేమో అంటే nothing is going to change. So if you are emotionally and physically getting hurt, step out of the marriage. No relationship is worth it. You have a kid, డోంట్ కేర్. ఇట్స్ ఓకే. ఫిజికల్‌గా మిమ్మల్ని పదే హర్ట్ చేస్తున్నారు. మెంటల్‌గా అబ్యూస్ చేస్తున్నారు. పిల్లల కోసం కూడా మీరు ఆ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు. యూ హ్యావ్ టు స్టెప్ అవుట్. దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ చైల్డ్ అండ్ ఫర్ యూ. అలాంటి సోషల్ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ అమెరికాలో. అండ్ ఆఫ్‌కోర్స్ వీసా లేక మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, దాని బదులు ఇక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ ఏ మొహం చూపించుకుంటామని కూడా చాలామంది అనుకుంటారు. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ మా రిలేటివ్స్ ఏమనుకుంటారని. ఆల్ యూ నీడ్ టు వరీ అబౌట్ నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు కదా, ఓకే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. యూ హ్యావ్ టు గెట్ ద కరేజ్ టు డూ సంథింగ్. అండర్స్టాండ్ ద ప్యాటర్న్. ఫిజికల్ ఎమోషనల్ అబ్యూస్ అనేది ఒక ప్యాటర్న్లో అవుతుంది అనమాట. ఫస్ట్ టైం జరుగుతుంది, తర్వాత దే కైండ్ ఆఫ్ దే కీప్ టెలింగ్ సారీ అని, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సారీ చెప్తారు, అగైన్ సైలెంట్గా ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్. ఇస్ ఇట్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ ఇయర్స్ అండ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే అవుట్? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ that relationship because it's not worth. That is not life about. Marriage is not life. There are million things you can do. Just because I am in a happy relationship నేను ఇలా చెప్తున్నానని అగైన్ డోంట్ థింక్ నెగటివ్ గైస్. హియర్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్రొవైడ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కింద లింక్స్ చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అయితే ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలామంది H4 వాళ్ళు ఏదర్ చైల్డ్ కేర్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, లేకపోతే ఇంకొక బిజినెస్ కానీ అది ఇది చేస్తారు. అది ఎంతవరకు చేయటం కరెక్టో నాకు తెలీదు. బికాస్ అకార్డింగ్ టు ద లా అలాంటివి మనం చేయకూడదు అనమాట. సో అవన్నీ చేసి కొంచెం రిస్క్లో పడకుండా మీ లైఫ్ చూసుకోండి. బికాస్ ఇమిగ్రేషన్ పరైనా ఏదైనా వస్తే మళ్ళీ చాలా కష్టమైపోతుంది అనమాట ఈ కంట్రీలో. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ టైంని సద్వినియోగం చేసుకోవడానికి కొత్త ప్లేసెస్, కొత్త కనెక్షన్స్, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి. ఆర్ జస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్, హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేయండి. మీకు కిడ్స్ లేరు అంటే కొత్త ప్లేసెస్ చూడండి. జస్ట్ రీడ్ సమ్ న్యూ బుక్స్, ఫిగర్ అవుట్ వాట్ యువర్ హాబీస్ ఆర్ అండ్ జస్ట్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ హస్లింగ్ and just live life fully, completely. Don't lay back and just sleep. Just do something guys. That's when life is going to become exciting. చాలా ఎక్కువ మాట్లాడేసాను, నీరసం వచ్చేసింది. బట్ అక్కడ మెస్సీగా ఉందని చెప్పేసి ఇక్కడ తిప్పాను. బట్ ఎస్ అండి, ఈ వీడియో మీకు కనుక హెల్ప్ అయింది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్.